భూపాలపల్లి జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులతో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ధర్నా నిర్వహించారు. నగరంలోని అంబేద్కర్ సెంటర్ నుంచి ఓపెన్ కాస్ట్ వరకు రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభించామని డిమాండ్ చేశారు. ధర్నా చేస్తున్న మాజీ ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. గోవా, హర్యానా నుంచి దిగుమతి అవుతున్న 405 మద్యం బాటిలను రంగారెడ్డి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 4 కేసుల్లో 19.65 లక్షల రూపాయలు విలువ చేసే మద్యాన్ని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పై ఈ నెల 30 వరకు దాడులు జరగనున్నట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో పెద్ద చెట్టు కూలిపోయింది. కమిటీ హాల్ సమీపంలోని రోడ్డుపై చెట్టు కూలటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వెంటనే జీహెచ్ఎంసీ సిబ్బంది చెట్టును తొలగించే పనులు చేపట్టారు. మేడ్చల్ పిఎస్ పరిధిలోని ఎల్ఐసి ఆఫీసులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా భవనానికి మంటలు పొగలు కమ్ముకున్నాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరి మంటలను అదుపు చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి సంవత్సర విమోకం కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం పురుషోత్తం రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కాకినాడ జిల్లా పోలవరం మండలం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడిగా సాగి సూరిబాబు రాజు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజుతో పాటు ప్రముఖులు పాల్గొన్నారు. నూతనంగా ఏర్పడిన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు నడిపించాలని ఆకాంక్షించారు. విజయనగరం జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాలలో ట్రిపుల్ బీటెక్ విద్యార్థి సాయి కిరణ్ అశ్వత్థతో మృతి చెందాడు. ఎన్సీసీ ఎంపికలో పాల్గొనగా 1.6 కిలోమీటర్లు పరుగులో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స చేస్తూ ఉండగా సాయి కిరణ్ మృతి చెందాడు. జగిత్యాల జిల్లా సంగంపల్లిలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. నిద్రిస్తున్న ఓ రుతురాలి మెడలో నుంచి దుండగులు బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ములుగు జిల్లా వెంకటాపురంలో ఆదివాసీ గిరిజన రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ములుగు కలెక్టర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో బీజేపీ రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలకు బీజేపీ పిలుపునిచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణలో వీటితో పాటు లిబరేషన్ డే కూడా జరుపుకున్నామని మంత్రి ఈటెల తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో పాలక మండలి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో 5 పీఎస్సీఎస్ చైర్మన్ ను ప్రభుత్వం తొలగించింది. వారి స్థానంలో స్పెషల్ ఆఫీసర్లను నియమించింది. విజయవాడలో చలో జీతే హై పేరుతో ప్రధాని మోదీ బాల్యం కథగా నిర్మించిన డాక్యుమెంటరీని బీజేపీ నేతలు వీక్షించారు. మోదీ బాల్యం నుండి సమాజం తీరును వారు గమనించారు. ఇక అందరూ డాక్యుమెంటరీ వీక్షించారన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్లో చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య విద్యార్థులకు బహుమతులు అందించారు. అలాగే విద్యార్థులు చదువుతో పాటు క్రీడల మక్కువ పెంచుకోవాలని తెలిపారు. అనంతపురం జిల్లా గుత్తి ఆర్టీసీ బస్టాండ్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్ శిథిలావస్థకు చేరుకుందని, నూతన ఆర్టీసీ బస్టాండ్ను నిర్మించాలని ఆర్టీసీ ఎండీకి వినతి పత్రం అందజేశారు. ఇక ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వట్లూరులో దుండగులు చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు. ఇంటి ముందు ఉన్న ఓ రుతురాలిపై దాడి చేసినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఇక కేసులో 4 అరెస్టు చేసి స్టేషన్ కు తరలించినట్లు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. మహబూబ్నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 ఆటోలు ఎదురెదురుగా రావడంతో ఢీకొన్నాయి. ఇక ఈ ప్రమాదంలో 2 యువకులు మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో
వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. టీంలో పోలీసులతో పాటు అటవీ శాఖ అధికారులు ఉంటారని అధికారులు వెల్లడించారు. వన్యప్రాణులకు సంబంధించిన నేరాలు, పలు అంశాలపై టాస్క్ ఫోర్స్ టీం దర్యాప్తు చేయనున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ లో ప్రపంచ వెదురు దినోత్సవాన్ని నిర్వహించారు. ఇక కాలుష్యాన్ని కాపాడండి అనే నినాదంతో మేదరి సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. వెదురు వస్తువులు తయారు చేసే వారికి ప్రోత్సహించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. రాజమండ్రి, కొవ్వూరు, నర్సాపురం రైల్వే స్టేషన్లో త్వరలో అభివృద్ధి పనులు జరుగుతాయని విజయవాడ రైల్వే డిఆర్ఎం నరేంద్ర ఆనంద్ పాటిల్ అన్నారు. నర్సాపురం రైల్వే స్టేషన్లో పనులను ఆయన పరిశీలించారు. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో అమృత్ భారత్ స్కీమ్లో భాగంగా కొత్తగా 24 స్టేషన్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. వనపర్తి జిల్లా కొత్తకోట ఆర్ఐ సర్వేయర్ ఏసీబీ అధికారికి చిక్కాడు. 40,000 రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో రైతు అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో సిబ్బందితో కొత్తకోట తహసీల్దార్ ఆఫీసులో తనిఖీలు నిర్వహించి వారిపై కేసు నమోదు చేశారు. అనంతరం ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్లు డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు.